మనకు శ్రీకృష్ణుడు అందించిన అమూల్యమైన సంపద భగవద్గీత. భగవద్గీత చదివినంతలో సరిపోదు, వంట పట్టించుకొని ఆచరించాలి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి విషాదాన్ని కూడా యోగంగా మలిచాడు. మనందరి ప్రతినిధిగా ఆ పార్థుడికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో భగవద్గీతను బోధించాడు. మహాభారతంలో ఒకే యుద్ధం, రెండే వర్గాలు. కానీ నేడు మన జీవితంలో రోజుకొక యుద్ధం చేస్తున్నాం. గడియకొక కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మన మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, అనేక సమస్యలతో యుద్ధాలు చేస్తున్నాం. వీటన్నిటికీ పరిష్కారాలను ఆనాడే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు లోకానికి చాటి చెప్పాడు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కృష్ణ గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదు అని ఎంతోమంది మహాపండితులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ భారతావనిలో భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపజేసిన చైతన్య మహాప్రభు ఓసారి శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి వెళ్ళారు. సమీప మండపంలో భక్తులు భగవద్గీత గ్రంథాన్ని